నమస్కారం అండి. జయకృష్ణ గారి ఛానల్కి స్వాగతం. ముందుగా మనము మార్చ్ నెల రాశి ఫలాలు చూసుకుందాం. మార్చ్ నెలలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు మార్చి 30వ తారీఖున ఉగాది కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది చివరి నెలగా అనుకోవచ్చు మనం. సో మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, డిసెంబర్ 31 రోజు వెళ్ళి నేను చేసిన తప్పులు క్షమించండి అని దేవుణ్ణి వేడుకుంటారు చాలా మంది. మళ్ళీ జనవరి 1 రోజు వెళ్ళి కొత్త సంవత్సరంలో ఈసారి నాకు కొంచెం దేవుడా సహాయం చేయి అని భక్తులు కోరుకుంటారు. సో ఇది కూడా మన చివరి నెల కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సంవత్సరం అయిపోవచ్చింది. మార్చి నెల మేషరాశి ఫలితాలు చూద్దాం. 3వ ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో సూర్యుడు, 12వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు. సో విషయం ఏంటంటే, పరాక్రమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మనకు ఏ పని అయితే నేను చేయలేకపోతున్నానో అది చేసే సమయం వచ్చింది. 3rd హౌస్ అనేది అన్లాకింగ్ ఆఫ్ కర్మ అని కూడా అంటారు. సో మన కర్మ స్టక్ అయి ఉంది అంటే ఆ పని ఇరుక్కొని ఉంది, ఆ పని చేయలేకపోతున్నాను, ఆ పని ఎలా అయినా చేయాలి అని ఒక సంకల్పం తీసుకొని అడుగు ముందుకేస్తే మనకు సక్సెస్ అనేది రావడం గ్యారంటీ. సో ఈ నెల మీరు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటారు, చాలా మంది నేను జిమ్ జాయిన్ అవ్వాలి, నేను ఫిజికల్ ఫిట్నెస్ లోకి వెళ్ళాలి, ఏదో ఒకటి, లేకపోతే నాకు ఆ అప్పు ఉంది దాన్ని ఎలా అయినా తీర్చేయాలి. సో అన్లాకింగ్ అంటే బేసిక్ గా లాక్ అయి ఉంది కానీ మీరు అన్లాక్ చేయలేకపోతున్నారు, ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేకపోతున్నారు. చాలా మంది డిలే చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఏవేవో ప్రాబ్లమ్స్, రకరకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంటుంది. దాన్ని ఎలా జయించాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ గారు. ప్రతి కష్టాన్ని దాటుకుంటూ వచ్చారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు విరాట్ కోహ్లీ గారు. చాలా మంది కష్టానికి లొంగిపోయి అక్కడే ఆగిపోయి ఇంకా అయిపోతారు. కానీ విరాట్ కోహ్లీ అనే అతను స్టేజ్ బై స్టేజ్ దాటి ఇవాళ అతనికి 37 ఏళ్ళు అనుకుంటా, అయినా ఇంకా ఫామ్ లో ఉన్నారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ కెరీర్ అయిపోయింది కానీ అతను అన్లాక్ చేస్తూ ఉన్నాడు, సిచ్యువేషన్ ఇరుక్కోలేదు. సో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ ఒకసారి ఢీ కొట్టండి, భయపడొద్దు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉండొచ్చు. ఏదైనా మన ఆలోచన శక్తి ఎంత దూరం వరకు వెళ్తుందో మన సక్సెస్ కూడా అంత దూరం వెళ్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటి దగ్గరే మన ఆలోచన ఆగిపోతే ఇంకా అంతే, అంతా చూడాలి. సో మనం ఎక్కడ స్టక్ అవ్వకూడదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ నెల దేవుడి ఆశీర్వాదం మీ మీద ఉంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఒక అటెంప్ట్ మాత్రం తప్పకుండా వేయండి. తర్వాత నెట్వర్కింగ్ అండ్ ప్రాఫిట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నెట్వర్కింగ్ అండ్ ప్రాఫిట్. మన ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బేసిక్ గా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ లో ఉన్న వాళ్ళకి కూడా నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళకి ఎంతమంది కస్టమర్స్, ఆ క్లయింట్స్ వస్తే అంత ప్రాఫిట్ వస్తుంది. సో మన నెట్వర్క్ సర్కిల్ ఏంటి అనేది మనకి ఈసారి కనపడబోతుంది. చాలాసార్లు మనం ఏంటంటే మన నెట్వర్క్ ఇంతే, దీన్ని దాటి మనం పోలేము, మన ప్రాఫిట్ ఇంతే అని అనుకుంటాము. ఈసారి సూర్యుడు వల్ల 11వ ఇంట్లో దృష్టి పడడం వల్ల 11th హౌస్ అనేది ఓపెన్ అయిపోతుంది కాబట్టి మీ నెట్వర్క్ సర్కిల్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. సో దానివల్ల ప్రాఫిట్స్ విపరీతంగా జనరేట్ చేస్తారు మీరు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేషరాశి వాళ్ళు ఈసారి
భోగాలు విలాసాలు ఇవన్నిటికి పోతారు. కానీ దీనికి పోయి మతి స్థిమితించి తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. దీని మించి నేను చెప్పను, మీకు మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. సో బీ పాజిటివ్, పరాక్రమంతో ముందుకెళ్ళండి, జయించండి, మీ నెట్వర్క్ సర్కిల్లో అందరిని ఎక్స్ప్లోర్ చేయండి, మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోండి. జల్సాలకు వెళ్ళి తప్పు పనులు చేయొద్దు, కొంచెం కంట్రోల్లో ఉండండి, ఎందుకంటే డబ్బులు కూడా బాగా రాకపోతున్నాయి నెట్వర్కింగ్ వల్ల. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో చిన్న పరిహారం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. బీ పాజిటివ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ జయ కృష్ణ జేకే గారి ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.